గైస్, ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఒకేసారి చనిపోతే అది అందరూ మర్డర్ అనుకుంటారు కదా. కానీ ఢిల్లీలో జరిగిన ఒక కేసులో పోలీసులు లోపలికి వెళ్లి చూసిన సీన్ చూసి వాళ్ళే షాక్ అయ్యారు. ఎందుకంటే అందరూ ఒకే విధంగా కళ్ళకు గంతులు కట్టుకొని చేతులు కట్టుకొని ఒకే వరుసలో వేలాడుతూ ఉన్నారు. ఇంకా భయంకర విషయం ఏంటంటే ఆ ఇంట్లో దొరికిన ఒక డైరీలో ఇది దేవుడి ఆజ్ఞ, ఇలా చేస్తే మేమంతా బతుకుతాం అని రాసి ఉంది. గైస్, ఇది ఫస్ట్ ఒక ఫ్యామిలీ మొత్తం మాస్ సూసైడ్ లాంటిది. కానీ ఆ ఇంట్లో దొరికిన డైరీలు, వాళ్ళు గత కొన్ని రోజులుగా అందులో రాసుకున్న విషయాలు అవన్నీ చదివినప్పుడే ఇది ఎంత పెద్ద హారరో అందరికీ అర్థమైంది. గైస్, ఈ స్టోరీ ఇలా జరిగిందంటే మీరెవరు నమ్మరు. కానీ కొన్ని రియల్ ఫొటోస్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనం లేట్ లేకుండా స్టోరీ స్టార్ట్ చేద్దాం. గైస్, 2018 జూన్ 30 ఢిల్లీలోని బురారి అనే ప్రాంతంలో ఒక సాధారణ అపార్ట్మెంట్ బిల్డింగ్ ఉంది. అక్కడ భాటియా ఫ్యామిలీ అనే కుటుంబం ఉండేది. వాళ్ళు చాలా నార్మల్ ఫ్యామిలీ. కింద ఫ్లోర్లో గ్రోసరీ షాప్ కూడా నడిపేవారు. ఆ కుటుంబంలో మొత్తం 11 మంది. అమ్మమ్మ, ఆమె 2 కుమారులు, వారి భార్యలు మరియు పిల్లలు. పక్క వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఎప్పుడు ఎవరితోనూ గొడవలో లేవు. కానీ ఆ రాత్రి ఏదో చాలా విచిత్రమైనది జరిగింది. మరుసటి రోజు ఉదయం వాళ్ళ షాప్ ఓపెన్ కాలేదు. పక్కింటి వాళ్ళు గమనించారు. ఇవాళ ఎందుకు షాపును ఓపెన్ చేయలేదు అని అనుకున్నారు. ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి చూడాలి అనుకున్నాడు. అతను లోపలికి వెళ్ళి కొన్ని సెకండ్ల తర్వాత భయపడి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. అతని ముఖంలో భయం, ఎందుకంటే అతను చూసిన సీన్ నిజంగా హారర్ సినిమాలా ఉంది. ఆ ఇంట్లో 11 మంది ఒకే విధంగా వేలాడుతూ ఉన్నారు. అవును గైస్, అందరూ గొంతుకి తాడు వేసుకొని చేతులు కట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఒకే వరుసలో అందరూ చనిపోయి ఉన్నారు. ఇది చూసిన వెంటనే వాళ్ళు పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఇది సాధారణ సూసైడ్ సీన్ కాదు. అందరూ ఒకే విధంగా వేలాడుతూ ఉన్నారు, అదే స్టైల్, అదే పొజిషన్. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళ కళ్ళకు గంతలు కట్టబడి ఉన్నాయి, చేతులు కూడా కట్టబడి ఉన్నాయి. గైస్, ఇక్కడే మొదలైంది అసలు మిస్టరీ. పోలీసులు ఇంటిని పూర్తిగా సెర్చ్ చేసినప్పుడు వాళ్లకు ఒక డైరీల సెట్ దొరికింది. ఒకటి కాదు, 11 డైరీలు. అందులో రాసిన విషయాలు చదివినప్పుడు పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే అందులో ఇలా రాసి ఉంది, మేము ఒక ప్రత్యేక రిచువల్ చేయాలి. రిచువల్ అంటే ఒక మతపరమైన నమ్మకం. అప్పుడు దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఇంకా భయంకరమైన లైన్ ఏంటంటే చివరిలో తాడు తీసేస్తే అందరూ తిరిగి బతుకుతాము అని రాసింది. గైస్, ఆ డైరీలో ఇంకో విషయం ఉంది. అందులో రాసింది ఏంటంటే వారి కుటుంబం పెద్ద చనిపోయిన తండ్రి ఆత్మ వాళ్ళతో మాట్లాడుతోందని, ఆ ఆత్మ వాళ్ళకు సూచనలు ఇస్తోందని రాసింది. ఎలా ప్రార్థనలు చేయాలి, ఎలా రిచువల్ చేయాలి అన్నీ అదే చెప్పిందని అందులో రాసింది. ఇక్కడ పోలీసుల అంచనా ప్రకారం ఆ చివరి రాత్రి ఆ కుటుంబం అందరూ కలిసి ఒక రిచువల్ చేశారు. డైరీలో చెప్పినట్టు అందరూ కళ్ళకు గంతులు కట్టుకున్నారు, చేతులు కట్టుకున్నారు, తర్వాత తాడుకు వేలాడారు. అందరూ నమ్మింది ఏంటంటే కొన్ని నిమిషాల తర్వాత ఎవరో వచ్చి తాడు తీస్తారు, అప్పుడు వాళ్ళు బతికి బయటపడతారు అని. కానీ అలా జరగలేదు. గైస్, ఇక్కడే ఈ కథ అత్యంత విషాదంగా మారింది. ఎవరో తాడు తీయలేదు, ఒక్కొక్కరిగా అందరూ ఊపిరాడి చనిపోయారు. వాళ్ళ చివరి క్షణాల్లో ఏమనుకున్నారో అది ఎవ్వరికీ తెలియదు. తర్వాత సైకాలజిస్టులు ఈ కేసును స్టడీ చేశారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయిన తండ్రి ఆత్మతో మాట్లాడుతున్నట్టు నమ్మాడు. ఆ నమ్మకం క్రమంగా మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేసింది. ఇది షేర్డ్ డెల్యూషన్ అని అంటారు. అంటే ఒకరి నమ్మకం మొత్తం కుటుంబం నమ్మడం. గైస్, ఇప్పుడు కూడా ఆ ఇంటి గురించి చాలా కథలు ఉన్నాయి. ఆ ఇంట్లో ఇప్పటికీ వింత శబ్దాలు వినిపిస్తున్నాయని కొంతమంది చెప్తుంటారు. అక్కడ రాత్రులు ఛాయల లాంటి ఆకారాలు కూడా కనిపిస్తున్నాయని చాలా మంది చెప్తూ ఉంటారు. అది నిజమా లేక వాళ్ళ ఊహల అనేది ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆ కుటుంబం ఒక నమ్మకం వల్ల ఒక రాత్రిలోనే పూర్తిగా మాయమైంది. ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. లైక్, షేర్, కామెంట్. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.